హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. దేవరా మూవీ రివ్యూకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 57,000 జనాలు చూశారు, 2,000 లైక్స్ వచ్చాయి అండ్ ఆల్మోస్ట్ 400 పీపుల్స్ ఆర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దెర్ ఇస్ నో వర్డ్స్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. ఈ రోజు వంశీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాము. రీసెంట్లీ నేను కొన్ని వీడియోస్ చూశాను వంశీ ఫామ్ లో జరుగుతున్న అరాచకాల గురించి. అక్కడే పనిచేసిన ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి కొన్ని రివ్యూస్ ఇచ్చారు, లైక్ కొన్ని వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో అని అవన్నీ విన్న తర్వాత నేను చాలా 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 ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. ఈరోజు మిల్క్ కానీ చికెన్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎంత కల్తీకి గురవుతున్నాయో నాకు తెలుసు. కరోనా టైంలో అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు. కరోనా టైంలో చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి. ఈవెన్ ఈ రోజుల్లో అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవ్వడం కానీ, పీసీఓడి ఇష్యూస్ రావడం కానీ, అబ్బాయిల ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంది బికాస్ ఆఫ్ ద ఫుడ్ అని అందరికి అవేర్నెస్ వచ్చేసింది. అవేర్నెస్ వచ్చేసిన తర్వాత అందరూ ఆర్గానిక్ అని పడిపోతున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు వంశీ గారికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, లైక్ యూట్యూబ్ లో ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాలో ఉన్నారు. ఈవెన్ అతను ఒక వీడియో పెడితే, ఒక పొలం దగ్గరికి వెళ్ళి ఒక వీడియో పెడితే దాన్ని చూసి లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. నేను వంశీ గారిని, నేత్ర గారిని చూసి మా నాన్న ఫార్మరు, నేను ఫార్మింగ్ చేద్దాము, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను, ఒక 5 years 6 years తర్వాత ఒక 2 ఎకరాల పొలం కొని నేను ఇలా ఫార్మింగ్ చేసుకోవాలి, ఒక పాక వేసుకొని అక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ వీడియోలు పెట్టుకోవాలి అని నేను ఫీల్ అయ్యాను. డెఫినెట్లీ నేను హర్ట్ అయ్యాను అక్కడ జరుగుతున్న ఇష్యూస్ చూసి. ఆయన ఏం చెప్తారు, ఒక ఫామ్కి వెళ్ళి ఓకే మేము ఇక్కడ కొంటున్నాము, మా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫీల్డ్ టు ఫామ్ టు మన స్టోర్ అని ట్యాగ్లు పెట్టుకుంటారు కదా. మరి వాళ్ళ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు అలా ఎలా చెప్పారు, ఓన్లీ 25% ఆర్గానిక్, మిగతా అన్ని ఆర్గానిక్ కాదు, ఒక కంపెనీ నుంచి వస్తాయి, ఆ కంపెనీలో వాళ్ళు ఆర్గానిక్ కాదంటే మాకు తెలియదు. అలా అంటప్పుడు మీరేం చేయాలి, ఇవి ఆర్గానిక్, ఇవి అనార్గానిక్. ఆర్గానిక్ అయినవి ఒక మనకు ఆర్గానిక్ అయితే మందులు ఏం కొట్టం కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది. తక్కువ దిగుబడి వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కాస్ట్ పెంచుతాం. ఇది సింపుల్ చైన్ సిస్టమ్ అనమాట. ఎక్కడైనా ఏ ప్రొడక్ట్ అయినా డిమాండ్ అండ్ సప్లై లాగే వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడేం జరుగుతుంది, ఆయన ఒక వీడియో చేసి పెట్టి నేను ఇలాగ పొలం దగ్గరికి వెళ్ళాను, ఈ పొలంలో ఉన్నవన్నీ మన ఫామ్కి వస్తున్నాయంటే అందరూ లక్షలు బట్టి కొంటున్నారు. గచ్చిబౌలిలో ఒక స్టోర్ ఓపెన్ చేస్తే ఎంతమంది వచ్చి అక్కడ ప్రొడక్ట్స్ కొన్నారు. ఈవెన్ ఒక ఏ2 కౌ ఘీ, దేశీ ఘీ 3,500 to 3,600 ఉంది. అది మనం బయట యాజ్ యూజువల్ తీసుకుంటే 1,800 1,900 తప్ప ఎక్కువ ఉండదు మినిమం. అది కూడా ఒరిజినల్లే. కానీ ఇక్కడ 3,700 3,600 పెడుతున్నారు అంటే మీరు ప్రజలకి ఏదో ఇస్తున్నారనే కదా. మరి డబ్బులు ఊరికే రావు అని మన గుండంకులు చెప్పినట్టు ఇంత మోసం మీరు ఎలా చేయగలుగుతున్నారు? ఒకవేళ జనాల ప్రాణాలతో ఆడుకోవడం అంటే మీరు క్లియర్ గా చెప్పొచ్చు కదా, ఇది ఒక ఆర్గానిక్ స్టోర్ కాదు, దీంట్లో దొండకాయలు బెండకాయలు తప్ప మిగతావన్నీ మేము కంపెనీ నుంచి తెచ్చాము, ఆ కంపెనీ వాళ్ళు ఆర్గానిక్ కాదో మాకు తెలియదని మీరు క్లియర్ గా చెప్పాలి. అంతేగాని మేము ఇవన్నీ ఆర్గానికే. లాస్ట్ కి యాపిల్స్ కూడా ఆర్గానిక్ కొనడం అని నేను ఎక్కడ చూడలేదు. ఆయన క్లియర్ గా వీడియోలో చెప్తాను అనమాట, ఈ యాపిల్ ఆర్గానికే, ఈ ఆరెంజెస్ లో ఆర్గానికే అని. మనం డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట ఫూల్స్ అయితే అవుతున్నామని నా ఒపీనియన్. జనాలు జస్ట్ ఒక ఆర్గానిక్ అని అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఒకవేళ అది ఆర్గానిక్ కాదు, ఎమోషన్స్ తో ఆడుకుంటూ లైక్ అది బయట 10 రూపాయలు దొరుకుతుందంటే వీళ్ళు 60 రూపీస్ 70 రూపీస్ పెట్టి అంత మనీ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ లాస్ట్కి ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇవ్వకపోతే మరి ఆ ఫామ్ యొక్క, లేకపోతే వంశీ ఫార్మ్స్ అనేది మరి మీరు ఎంతవరకు జస్టిఫికేషన్ ఇస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీ సొంత ఫామ్ లో వర్క్ చేసిన వాళ్ళే, మీ ఓన్ ఎంప్లాయీసే బయటకు వచ్చి అక్కడ ఆర్గానిక్స్ ఏం దొరకట్లేదు, ఓన్లీ 20% దొరుకుతుంది, అక్కడ ఫామ్ గురించి ఏం ఇంట్రెస్ట్ లేదు, ఇంకా డిఫరెంట్ థింగ్స్ లో వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నప్పుడు మరి మీరు ఇన్ని రోజుల నుంచి జనాలకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని అలాగా కొంతమందిని ఇది మీరు డెఫినెట్లీ మోసం చేసినట్టే కదా. మీ ఫామ్ యొక్క మోటో ఏంటి, జనాలు చాలా రోగాలతో సఫర్ అవుతున్నారు, ఆ రోగాలు రాకుండా ఉండాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి, ఆ సేంద్రియ ఎరువులు వాడితే మంచి ఫుడ్ వస్తుంది, మంచి ఫుడ్ దొరికితే జనాలకి ఇష్యూస్ రావు. ఇదే కదా మీ మోటో. మరి మీ మోటో మీరు ఎక్కడ ఇది చేస్తున్నారు? ఒకవేళ మీరు నిజంగా జనాల్ని మోసం చేయట్లేదు అని అనిపిస్తే మీరు ఎక్కడెక్కడైతే కంపెనీ నుంచి వెళ్ళి ప్రొడక్ట్స్ కొంటున్నారో ఆ ప్రొడక్ట్స్ తో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాడు వీడియో తీయండి మీరు, లైక్ ఇక్కడ అవన్నీ రైతుల నుంచి తీసుకుంటున్నాము. ఆ రైతులు ఎక్కడైనా దొరుకుతారు. ఇప్పుడు
ఆల్మోస్ట్ మనం అందరం వచ్చింది రైతు ఫ్యామిలీ నుంచి. మా నాన్న ఇంకా రైతే. రైతులు ఎక్కడైనా దొరుకుతారు, కానీ మందులు వాడకుండా పండించగలడమే కదా ఒక ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే. మరి ఆ రైతులు కూడా ఆర్గానిక్ గా పండిస్తున్నారు అని మీరేమన్నా జస్టిఫికేషన్ ఇస్తారా? జస్టిఫికేషన్ ఇస్తే మీరు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయండి, లేకపోతే మీ ఎక్సెంప్లాయిజ్ చేసింది రాంగ్ అని మీరు బయటకు చెప్పండి. అవన్నీ కాకుండా వాళ్ళు ఏదో చెప్పారు, ఇద్దరు వచ్చి మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పారు, బాగానే ఉంది, వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తించి. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి నేను ఎందుకు వీడియో చేయాలి? ఎందుకంటే నేను ఒక ఫార్మర్ని, నాకు మా నాన్న ఫార్మరు, నేను ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వస్తాను. నేను నిజంగా చెప్తున్నా, నేత్రాన్ని ప్లస్ వంశీని ఒక రోల్ మోడల్ లా చూశాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను అలా ఉండాలనుకున్నాను. ఇప్పుడు నా మనోభావాలు డెఫినెట్లీ దెబ్బతిన్నాయి. అలా కాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది హైదరాబాద్ లో వంశీ ఫార్మ్ నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నేత్ర ఫార్మ్ నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏంటి 20% మీకు ఆర్గానిక్, రిమైనింగ్ 80% ఆర్గానిక్ కాదు అన్నప్పుడు నేను అన్ని డబ్బులు ఎందుకు పెట్టాలి? అన్ఆర్గానిక్ అన్నప్పుడు నేను ఈ 1800 తీసుకోవచ్చు కదా, ఎక్కడ ప్యూర్ గా వస్తుంది, నెయ్యి అంత ప్యూర్ గా వస్తుంది అనే కదా నేను తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు మీరు అంత మోసం ఎందుకు చేస్తున్నారు జనాలకి? ఇదంతా మీకు తెలిసే జరుగుతుందా, లేకపోతే ఏదో మేము క్లిక్ అయ్యాము కదా, యూట్యూబ్ లో క్లిక్ అయ్యాము, ఇన్స్టాలో క్లిక్ అయ్యాము కదా, ఇంకా మనం ప్రూవ్ చేసుకోవాలని ఏముంది అని అంటున్నారా? ఇదైతే డెఫినెట్లీ జస్టిఫికేషన్ ఈజ్ నీడెడ్ సార్. మీరు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్లీ దాని కింద అప్డేట్ చేయండి. మీరు ఒక్కళ్ళని మోసం చేయట్లేదు, రైతులను మోసం చేస్తున్నారు. నిజంగా నాకు మీ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఎలా అంటే, ఓకే మీరు రైతులకు దగ్గరికి వెళ్ళి మీరు ఆర్గానిక్ గా పండించండి, నేను కొంటానని చెప్తున్నారు. ఓకే, అలా అయితే రైతులకు మంచి బిజినెస్ వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి. మీరు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఒక ఎండ్ సప్లైకి ఒక ఎండ్ యూజర్ కి ఇస్తున్నారు. అలాంటప్పుడు మిడిల్ లో ఎవరు లేరు. అలాంటప్పుడు రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది, మీకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది, ఎండ్ యూజర్ కి ఒక మంచి హెల్త్ వస్తుంది. కానీ ఇక్కడేమవుతుంది, మీరు రైతు దగ్గర తీసుకోకుండా ఒక సప్లైర్ దగ్గర తీసుకొని మళ్ళీ అది ఒక ఎండ్ యూజర్ కి ఇస్తుంటే, ఆ ఎండ్ యూజర్ మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మీ దగ్గర చాలా కాస్ట్లీ కదా. ఎవరో నేను నా వెడ్నెస్డే మార్కెట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా, మీరు ఇచ్చేది మందులు కొట్టిన వెజిటేబుల్స్, బయట ఇచ్చేది మందులు కొట్టిన వెజిటేబుల్స్. సో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ యువర్ ఫార్మ్? దర్ ఇస్ నో యూనిక్. ఇదైతే నేను చాలా హట్ అయి చేస్తున్నాను సార్. ఎవరైనా వీడియో చూస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చితే కానీ మీరు డెఫినెట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలాగా ఒకళ్ళ ఫుడ్ మీద ఇలా చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. ఆర్గానిక్ అని చెప్పి దాని కింద ఇవన్నీ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదండి. ఈవెన్ మీరు ఒకసారి చూడండి, కాస్ట్లు ఎంతెంత ఉంటాయో అవి చూడండి, మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. మీకు కనుక మా ఎఫర్ట్స్ నచ్చితే థ్యాంక్ యూ సో మచ్.